హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VBSS వరల్డ్ ఛానల్. ఈ వీడియోలో పార్ట్ 5 విలేజ్ స్టైల్లో మ్యారేజ్ అయిపోయింది కదా, ఆల్రెడీ పార్ట్ 4 పెట్టేశాను కదా, పార్ట్ 5 అనమాట. ఇది వచ్చేసి పెళ్లి కూతురు ఇంటి దగ్గర. సో వాళ్ళ ఇంటి దగ్గర తాళి కట్టిన తర్వాత ఆ రోజంతా అక్కడే ఉండాలి. మరుసటి రోజు మధ్యాహ్నం నుంచి పెళ్లి కూతురు ఇంటికి అయితే బయలుదేరతారనమాట. బయలుదేరిన తర్వాత ఈవినింగ్ మనకి ఇక్కడ రిసెప్షన్ అయితే చేస్తారు పెళ్లి కూతురు వాళ్ళు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా లేవన్నమాట. సో రిసెప్షన్ అయిపోయిన మరుసటి రోజు ఇదన్నమాట. సో మరి ఇక్కడే కూర్చోబెట్టి వాటర్ అంతా వేస్తారు. సో ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళ అన్న వచ్చేసి వాళ్ళకి చైను బంగారు అన్నీ ఒప్పుకుంటారు కదా, అవి ఈ టైంలో వేస్తారు. చైన్ ఒప్పుకున్నారు, అలాగే ఉంగరం ఒప్పుకున్నారు. సో ఏమైతే ఒప్పుకుంటారో అవన్నీ ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ అన్న అయితే వేస్తూ ఉన్నాడు పెళ్లి కొడుక్కి. అవన్నీ వేసిన తర్వాత మరి ఇక్కడ దిష్టి తీస్తారు మా అత్త అయితే దిష్టి తీసిన తర్వాత ఇక్కడ పిల్లలంతా కలిసి వాళ్ళకి పప్పు గిత్తితో ఇట్లా అంటారు, పప్పు మెతుకుతాం కదా దాంతో, గిరిటితో పెళ్లి కొడుకు చుట్టూ ఇట్లా అంటారు, బిడ్డనిస్తావా, అట్లా ఫన్నీగా ఉంటుంది చూడండి. అంటే మా ఊర్లో అయితే ఇలా ఉంటుంది. సో మీ ఊర్లలో ఎలా ఉంటుందో తెలియదు. సో మీకు ఏమనిపిస్తుంది మా ఊరి విలేజ్ స్టైల్ మ్యారేజ్ అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఒరిజినల్ది నేను అలాగే పెడతాను, ఎందుకంటే మీకు ఫన్ వే రావాలి కాబట్టి అలాగే పెడతాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్ చేయండి. అంటే డాన్స్ నేనంతే సార్ ఆవిడ ఒక పెళ్లి కూతురు రెండు పెళ్లి కూతురు లైక్ మరి ముందరుపా ఇంకా ముందరుపా ముందరుపా కూర్చుంటారులే మరి కూర్చుంటారులే అనండి చూడండి ఇట్లే నాకు చాలా లేయండి మరి మీ అక్కడికి వెళ్ళండి. కిందకేయండి కిందకేయండి ఎవరు
అలా బండి అలా బండి సన్నం బిడ్డ కాదు కోతాళం అలా బండి అని బిడ్డ